అజ్ఞానతిమిరాంధస్య జ్ఞానాంజనశలాకయ చక్షురున్మీలితం యేన తస్మై శ్రీగురవే నమః. మూకం కరోతి వాచాలం భంగుం లంఘయతే గిరిం యత్కృపాతమహం వందే శ్రీగురుం దీనదారణం. ఆజానులంబితభుజౌ కనకావదాతౌ సంకీర్తనైకపితరౌ కమలాయతాక్షౌ విశ్వంభరౌ ద్విజవరౌ యుగధర్మపాలౌ వందే జగత్ప్రియకరౌ కరుణావతారౌ వంశీ విభూషితకరా నవనీరదాభాత్ పీతాంబరాగరుణ బింబఫలాధరోష్ఠాత్ పూర్ణేందు సుందర ముఖాదరవిందనేత్రాత్ కృష్ణాత్ పరం కిమపి తత్వమహం న జానే. రాధే బృందావనాధీశీ కరుణామృతవాహినీ కృపయా నిజపాదాబ్జ దాస్యం మహ్యం ప్రదీయతాం. బృందాయై తులసీదేవ్యై ప్రియాయై కేశవస్య చ కృష్ణ భక్తి ప్రదే దేవి సత్యవత్యై నమో నమః. నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయముదీరయేత్. శ్రీకృష్ణ చైతన్య ప్రభు నిత్యానంద శ్రీ అద్వైత గదాధర శ్రీవాసాది గౌర భక్త బృంద. హరే కృష్ణ 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 హరే 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 రామ 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 హరే హరే. త్వమాదిదేవం కరుణానిదానం తమాలవర్ణం సుహితావతారం అపార సంసార సముద్ర సేతుం భజామహే భాగవత స్వరూపం. శ్రీమద్భాగవతం ద్వితీయ స్కంధములో 7వ అధ్యాయంలో బ్రహ్మ నారద మహర్షికి భగవంతుడి యొక్క అవతారములు వర్ణించిన తర్వాత ఆ భగవంతుడి యొక్క అవతారములు ఎన్నో అనంత దేవుడు కూడా లెక్కించి చెప్పలేడు అని చెప్పిన తర్వాత ఇక నేటికి ఆయన అంతమును కనుగొనజాలకపోయెను. ఇక ఇతరుల సంగతి చెప్పునదేమి? వాడికి అనంత దేవుడికే ఆ భగవంతుడి యొక్క అవతారములు ఎన్నో గుణములు చెప్పలేకపోతే మనబోడు సామాన్యులు ఏం చెప్పగలుగుతారు? ఏషాం సయేష భగవాన్ దయయేదంతః సర్వాత్మనాశ్రితపదో యది నిర్వ్యలీకం తే దుస్తరామతి తరంతి చ దేవమాయా నైషామమామితి భీః స్వసృగాల భక్ష్యే. నిష్కపట భావముతో సంపూర్ణముగా నన్ను శరణుదొచ్చిన మానవులపై ఆ అనంత భగవానుడు దయచూపును. ఎవరైతే భగవంతుడిని నిష్కపట భావముతోటి ఆశ్రయిస్తారో శరణాగతులవుతారో వాళ్ళ మీద అనంత దేవుడు దయ చూపిస్తాడు. వారు దుస్తరమైన దేవమాయను సులభముగా దాటగలరు. భగవంతుడికి అనుగ్రహం లేకపోయినట్లయితే
ఎవరు కూడా భగవంతుడి యొక్క మాయని దాటలేరు. దైవీ హేష గుణమయి మమ మాయా దురత్యయ మాం ఏవ ఏ ప్రపద్యంతే మాయా ఏతాం తరంతితం. భగవంతుడి యొక్క మాయ దాటడం ఎవరి వల్ల కాదు. కానీ ఎవరైతే భగవంతుణ్ణి శరణాగతి పొందుతారో, ఆశ్రయిస్తారో వాళ్ళు సునాయాసంగా ఈ సంసారాన్ని దాటగలుగుతారు. కష్టం ఉండదు. వారు దుస్తరమైన దేవమాయను సులభముగా దాటగలరు, మాయా వైభవమును కూడా తెలుసుకోగలరు. అంతేకాకుండా భగవంతుడి యొక్క మాయా విభూతి, మాయ యొక్క ఈ ప్రాపంచిక త్రిగుణమయ విభూతి, అంతేకాకుండా భగవంతుడు యోగమాయ ద్వారా చేసేటువంటి లీలను కూడా వాడు తెలుసుకోగలుగుతారు. కుక్కలు నక్కలు తినదగిన తమ పుత్రాదుల దేహములపై ఈ భక్తులకు అహంకార మమకారములు ఉండవు. ఎవరైతే భగవంతుడు ఆశ్రయిస్తారో వాళ్ళకి తమ శరీరం మీద కానీ, శరీరం సంబంధించినటువంటి మిగతా బంధు బాంధవులు, ఆత్మీయులు, పుత్రులు వాళ్ళ శరీరం ముందు కానీ మమకారం ఏమి ఉండదు. అహంకారం, మమకారం, నేను నాది, ఈ రెండే మనకి పెద్ద డ్రాబ్యాక్స్. వాటిలోనే మనం అడగలేకపోతున్నాం. ఈ రెండు మనల్ని కట్టిపడేస్తున్నాయి. దాంతో శరీరం పొందవలసి వస్తుంది. కానీ ఇది ఎవరు కూడా మన దాన్ని మన ప్రయత్నము ద్వారా వాటిని తొలగించుకోలేము. అహంకార మమకారము కేవలము నేను కృష్ణుడి యొక్క శరణాగతుడను, కృష్ణ భక్తుడను అనేటువంటి సాత్విక అహంకారం ద్వారా మాత్రమే సునాయాసముగా ఈ బంధనాన్ని మనం ఛేదించగలుగుతాం. జగమున నీది కానిది ఏది, నీకు ఉపకరణమి నేను. ఈశావాస్యమిదం సర్వం, సమస్తము కూడా భగవంతుడి యొక్క సేవోపకరణం. నాదంటే ఏమీ లేదు, నేను కూడా ఆయన దాసుడనే. భగవంతుడు ఆయన యొక్క సేవను చేయడం కోసము నన్ను ఈ సంసారం నుంచి క్రమముగా ముక్తిని కలిగించి భగవత్ భాగవతంలో సేవించడం కోసం అనుకూలముగా భార్యని, పిల్లలని, భర్తని ఇచ్చాడని తెలుసుకొని వాళ్ళు కేవలము నా యొక్క భగవద్భజనకి సహాయకులని చెప్పి తెలుసుకుని ఎంతవరకు సహాయపడతారో అంతవరకు ఉంచుకొని, సహాయపడకపోతే పక్కన పెట్టేసి మన యొక్క ప్రయాణం సాగిస్తూ ఉండాలి. లేకపోయినట్లయితే మనం కూడా ఇక్కడే పడి ఉంటాం. వేదాహమంగ పరమస్య హి యోగమాయాం యూయం భవశ్చ భగవాన్ అధ దైత్యవర్యః పత్నీ మనోసచ మనుశ్చ తదాత్మజాశ్చ ప్రాచీన బర్హి రుహరంగ ఉదధ్రువస్య. నారద, ఆ పరమ పురుషుని యోగమాయను గూర్చి నేను ఎరుంగుదును. ఆ భగవంతుడి యొక్క యోగమాయ ఏమిటో నాకు తెలుసును. మీరు భగవానుడు శంకరుడు, దైత్య శ్రేష్ఠుడు ప్రహ్లాదుడు, శతరూప స్వయంభూమనువు, మనుపుత్రులకు ప్రియవ్రతుడు మున్నగు వారు, ప్రాచీన పరిహి రూహుడు, ధ్రువుడు కూడా ఎరుంగుదురు. ఎవరైతే భగవద్భక్తులో వాళ్ళందరూ కూడా భగవత్ తత్వాన్ని తెలుసుకోగలుగుతారు. దదామి బుద్ధి యోగం తం ఏన మామోపయాంతి. ఎవరైతే భగవంతుని ఆశ్రయించి భగవత్ సేవ కోసం చేస్తూ ఉంటారో, భగవత్పరంగా జీవితం గడుపుతూ ఉంటారో వాళ్ళకి భగవంతుడు ఆ బుద్ధిని ప్రసాదిస్తూ ఉంటాడు. ఏ బుద్ధిని? ఏ బుద్ధి ద్వారా ఏది నిత్యమో, ఏది అనిత్యమో, ఏది భగవంతుడి యొక్క లీలలో, ఏది మాయ యొక్క మోసమో తెలుసుకునేటువంటి జ్ఞానం భగవంతుడిస్తాడు. చూడడానికి రోడ్డు పూలకరాయాలు ఉంటాయి. ఎవరు తెలుస్తుంది? ఇప్పుడు తెలుస్తున్నాం. ఆ విధముగానే ప్రతీదీ మనం మాయ అనుకున్న పొరపాటే, ప్రతీదీ భగవంతుడికి సంబంధం అనుకున్నా కూడా పొరపాటే. ఆ విచక్షణ జ్ఞానం మనకి ఎలా తెలుస్తుంది అంటే భగవంతుడి యొక్క, భగవద్భక్తుడి యొక్క అనుగ్రహం వలన, భాగవతోత్తుల యొక్క సాంగత్యం వలన ఏది
మనకి పనికొచ్చేదో ఏది మనల్ని కట్టిపడితే మనం తెలుసుకోగలుగుతాం. ఇక్ష్వాకురైల ముచుకుంద విదేహగాభిర్ రఘ్వంభరీష సగరాగయనాహుషాద్యాః మాంధాత్రలర్క శతధన్వ నురంతి దేవా దేవవ్రతో పరిరమూర్తరయోధిలీవ సౌభర్యుదంక శిభిదేవ దేవల పిప్పలాద సారస్వతోద్ధవ పరాశర భూరిషేణా ఏ విభీషణ అనూదమధుపేంద్ర దత్త పార్థాష్టిషేణ విదురశ్రుత దేవవర్యా. నారద మహర్షి అడిగిన దానికి సమాధానముగా బ్రహ్మదేవుడు ఈ భగవంతు యొక్క లీలలు తెలుసుకోవడం ఎవరి తరము కూడా కాదు అని చెబుతూ, కేవలము ఎవరైతే భగవంతుని ఆశ్రయించి ఉన్నారో, ఎవరు ఆదికృష్ణుని యొక్క యోగమాయన గూర్చి బ్రహ్మ, నారదుడు, శంకరుడు, ప్రహ్లాద మహారాజు, వీళ్లతో పాటు ఇక్ష్వాకువు, పురూరవుడు అదే ధ్రువుడు తెలుసుకుంటూ ఉంటారు. కానీ ఇక్ష్వాకువు, పురూరవుడు, ముచుకుందుడు, జనకుడు, గాధి, రఘువు, అంబరీషుడు, సగరుడు, గయుడు, యయాతి, మాంధాత, అవర్కుడు, శతధన్వుడు, అనుడు, రంతిదేవుడు, భీష్ముడు, బలి, అమూర్తరయుడు, దిలీపుడు, సౌభరి, ఉత్తంకుడు, శివి, దేవరుడు, పిప్పలాదుడు, సారస్వతుడు, దదీచి, ఉద్ధవుడు, పరాశరుడు, భూరిశేషుడు, విభీషణుడు, హనుమంతుడు, సుఖదేవుడు, అర్జునుడు, ఆర్షిషేణుడు, విదురుడు, సుతదేవుడు మున్నగు మహాత్ములు కూడా భగవతత్వాన్ని తెలుసుకోగలుగుతారు. వీళ్ళందరూ భాగవతోత్తములు, బాగా తెలుసు. దేవై విదంచతి తరంతి చ దేవమాయా స్త్రీ సూత్రహూణ శబరా అపి పాపజీవాః యద్యద్భుత క్రమ పరాయణ శీల శిక్షా స్థిర్యజ్ఞనా అపి కిము శృతధారణాయే. స్త్రీలు, శూద్రులు, హూణులు, శబరులు, పాపజీవులు, పశువులు, పక్షులు కూడా అద్భుత పరాక్రములకు విష్ణు భగవానుని యొక్క భక్తులను ఆశ్రయించి వారి ఉపదేశములను పొందినచో వారు కూడా దేవమాయను తెలుసుకోగలరు. భగవంతుడి యొక్క మాయను తెలుసుకోవాలి అంటే ఎవరైనా సరే, ఇక్కడ వర్ణ, లింగ, వయోభేదం లేదు. ఎవరెవరు భగవంతుడు తెలుసుకోవాలనుకుంటున్నారో వాళ్ళు కడజాతి వాళ్ళైనా సరే వాళ్ళందరూ కూడా విష్ణు భగవానుని యొక్క భక్తులను ఆశ్రయించి వారి ఉపదేశములను పొందినచో వాళ్ళు కూడా భగవంతుడి యొక్క మాయను తెలుసుకోగలుగుతారు. స్త్రీలని ఎందుకు పాపలు చెప్తున్నారట? వాళ్ళు పాప పొద్దున లేచి సాయంత్రం చేసే అన్ని పనుల్లో కూడా పాపాలు ఉంటున్నాయి. తుడిస్తే జీవులు చచ్చిపోతున్నాయి, వంట చేస్తే పొయ్యిలో జీవులు చచ్చిపోతున్నాయి. ఆ విధంగా ప్రతి పనులు కూడా ఎన్నో రకాల పాపాలు ఉన్నాయి. కానీ వాడు పాపులు కాదు. భగవత్ సృష్టిలో అందరూ కూడా ఉత్తములే. కానీ వాళ్ళ యొక్క పనులను బట్టి వాళ్ళకి పాపం అంటుకుంటూ ఉంటుంది తప్ప నిజమునకు వాడు ఎవరు పాపులు కాదు. శూద్రుడు కూడా వాళ్ళ యొక్క కషాయవాడు, వాడి జన్మ అటువంటిది. వాడు చేసే ప్రతిభలో పాపం ఉంది. అటువంటి వాళ్ళు కూడా భగవంతుడి యొక్క భక్తులను ఆశ్రయించినట్లయితే ఆ పాపాల నుంచి ముక్తులయ్యి భగవంతుడి తత్వాన్ని తెలుసుకోగలుగుతారు. భగవానుడు ఇంకా భగవన్ నామరూపాదులను శ్రవణము చేసి వారిని హృదయం నిలుపుకొనిన వారిని గురించి ఇక చెప్పున్నది ఏమి? ఎవరైతే ఈ విధంగా భక్తులను ఆశ్రయించి ఉపదేశములు పాటిస్తుంటేనే వాడికి ఎంత భగవత్వం అవగతమవుతుంది. అలా కాకుండా నిరంతరము భగవంతుడి యొక్క నామ రూపాదులు శ్రవణము చేస్తూ భగవంతుడి హృదయంలో నిలుపుకున్నట్లయితే వాడికి ఇంకా భగవంతుడు దొరకకుండా ఉంటాడా? వాడికి ఇంకా ఉత్తమ భగవంతుడు ఇస్తాడు. భగవానుని ఏకాంత భక్తుల ఆనుగత్యమును స్వీకరించి భజన విషయమును ఎరుంగువారు స్త్రీ సూత్ర హూణ శబరాది పాపజీవులైనను లేదా హంస గజ సుఖ శారికాది తిర్యజ్ఞోని పొందిన వారైనను. కేవలము మానవులే కాకుండా ఇక్కడ గ్రంథవేదులు చెప్పొచ్చారు పాపజీవులు, ఇంకా వాళ్లే కాకుండా పశుపక్షాదులు కూడా
భగవంతుడి యొక్క నామాన్ని కనుక వాడు శ్రద్ధతో విన్నట్లయితే వాళ్ళు భగవంతుడి తత్వాన్ని తెలుసుకోగలుగుతారు. పొందిన వారైనను భగవానుడు ఆయన ఎరుంగజాలుదురు, వారు ఉత్తీర్ణులగుటకు సమర్థులగుతారు. వాళ్ళు కూడా సంసారం నుంచి బయటపడడానికి వాళ్ళకి సమర్థత కలుగుతుంది. ఎలాగట? భగవద్భక్తు సాంగత్యము భగవంతుడి యొక్క నామరూప గుణ లీలను శ్రవణము కీర్తనము చేయడం ద్వారా. పక్షులు చేస్తాయా? తప్పకుండా చేస్తాయి. కొంతమంది పక్షుని ఎవరో పెంచుకుంటూ ఉంటారు. వాళ్ళు భక్తులైతే ఆ భక్తులు చేసేటువంటి నామ సంకేతం ప్రవచనం వాళ్ళు వింటూ ఉంటాయి. ఆ విధంగా వాళ్ళ యొక్క ఇచ్చిన ప్రసాదం తింటూ వాళ్ళ సత్తులు కలుగుతూ ఉంటుంది. కాబట్టి ప్రతి జీవికి కూడా భగవద్భక్తుల యొక్క సాంగత్యం పొందినట్లయితే మహాత్ముని యొక్క పదధూళిని పాదములను ప్రక్షాళన చేసిన నీళ్లు చదువుకుంటుంటే తల్లి నీళ్లు పోవడానికి బలిమి పడ్డాయి. మళ్ళీకి మోక్షం వచ్చింది. ఆ విధముగా అందరి యొక్క ఉత్తీర్ణము కోసం భగవంతుడు ఎన్నో ఏర్పాట్లు చేశాడు. కానీ ఈ ఏర్పాట్లను మనం బంద్ చేసుకుంటే ఏ లాభం కానీ కలుగు మూసుకుంటున్న లోపల సూర్యుడు కాంతి మనకు కలుగుతుందా? తెల్లవారింది, కలుపులు వేసి కూర్చున్నారు, వెలుగొస్తున్నారు లోపలికి. అలాగే భగవంతుడి చిన్నట్టు మనకి అనుగ్రహించడం అన్ని మార్గాలు మనం మూసుకుంటున్నాం. రకరకాలైనటువంటి జీవనశైలి మనం మన పూర్వీకుల జీవనశైలిని పక్కన పెట్టేసి ఇవన్నీ పెట్టుకుంటుంటే దానివల్ల వచ్చేటది మనకి కూడా మన మోక్షం లేదు. ఎందుకంటే మన ఋషులు వాళ్ళందరూ కూడా అందరూ ఋషులు గోపాలు ఎందుకు వచ్చేట వాళ్ళకి జీవన విధానాన్ని వాళ్ళు సాధించే పెట్టారు. ఎవరి పని చేయాలో చదివేకుండా లేవో, స్నానం చేయడం, సూర్య నమస్కారాలు ఎన్నో రకాలు ఉండేవి. అవన్నీ లేవు, పోయాయి. ఆ విధంగా అన్ని కూడా మనం మూసు కూర్చుంటున్నాం మన యొక్క ముక్తి మార్గాలను. ఏ చెబుతామట ఉత్తర జరుగుతుందా కూడా దానివల్ల మనకి అందరితో మోక్షం కలగడం లేదు. కానీ ఈ విధంగా భగవద్భక్తులు సాంగత్యం ఉన్నట్లయితే ఎంతటి పాపజన్మ అయినా తిరియజ్ఞోని అంటే పక్షులైనా కూడా భగవద్భక్తుల యొక్క సాంగత్యం వలన వాళ్ళు అనాయాసముగా సంసారం నుంచి బయటపడగలుగుతారు. అందువలన మానవులు గురు ప్రముఖుల వలన భగవానుని నామ రూపాదులను శ్రవణము చేసి హృదయమును నిలుపుకొందురు. వారు భగవన్మాయను ఎరింగి దానిని అతిక్రమింతురు. తెలుసుకుంటారు. వాడు భగవంతుడు జ్ఞానం ఇస్తాడు. ఆ జ్ఞానము ద్వారా, బుద్ధి ద్వారా వాళ్ళు అనాయాసముగా సంసారాన్ని దాటగలుగుతారు. ఈ విషయమున ఇక ఆశ్చర్యమైన విషయం ఏమి ఉండును? ఇందులో ఆశ్చర్యమే లేదు. ఒక శ్లోకంలో భావం చెప్పాడు, దైవీహేష గుణమయ మమాయా దురస్య. ఈ మాయ నాదయ్యా, గుణములతో కూడాడు మాయ. దాన్ని దాటడం చాలా కష్టం. మాం కేవలే ప్రపంచంతి, నన్ను ఒక్కడనే ఎవరైతే శరణ పొందుతారో, ఏదో ఒక్కడే మిగతా వాళ్ళు భగవంతుడు కాదా? ఎందుకంటే మాయ ఎవరికి కుక్క కట్టేసారి కుక్క ఒక ఆయన కుక్కను పోషించుకుంటున్నాడు, ఇంట్లో కుక్కను ఎందుకుంటున్నాడు, పెద్ద ఆశిస్తున్నాడు అనమాట. అది పట్టుకుంటే కాలం వచ్చేస్తుంది. అంత గొప్ప కుక్క గారు. యజమానికి సంబంధం తెలిసినట్లయితే అది కోపం తీసుకెడుతుంది. యజమాని సంబంధం లేకపోయినట్లయితే హరివేస్తూ పట్టుకుని కచ్చివారేస్తుంది. ఆ విధంగా మాయ కూడా అటువంటిదే. ఎవరికైతే భగవంతుడు సంబంధం ఉంటుందో వాళ్ళని భగవంతుడి దగ్గరికి చేరుస్తుంది. ఎవరైతే భగవంతుడి యొక్క వాసన కూడా లేకుండా విషయ సుఖాల్లో తిరుగుతూ ఉంటారో వాళ్ళని మాత్రం అందరి కన్నులకు తీసేస్తూ ఉంటుంది. ఎందుకంటే అది ఆయన మాయ. ఆయన చెబుతుంది ఇంకెవరి యొక్క మాట వినది. మామేవయే ప్రపంచంతి. ఇందులో భగవంతుడి యొక్క అహమిక లేదు, నిరపహత్వం ఏమీ లేదు. అది ఒక నియమం అంతే, నా లక్షణం అది. కాబట్టి మానేవ ఏ ప్రకృతి మాయాం ఏకాంతరంతి. వాడు అనాయాసం ఆయన నుంచి బయటపడగలుగుతారు. సస్వ ప్రశాంతమభయం ప్రతిబోధ మాత్రం శుద్ధం సమం సత పరమాత్మతత్వం శబ్దో నయత్ర పురుకారకవాన్ క్రియార్థో మాయాపరైత్యభిముఖే చ విలజ్జమాన తద్వై పదం భగవత
పరమస్య పుంసో బ్రహ్మేది యద్విదురజస్ర సుఖం విశోకం. జ్ఞానులు పరమపురుషుడు ఆ భగవంతుని బ్రహ్మమని చెప్పుతున్నారు. ఇంతకు ముందే మనకి ప్రథమ స్కందంలో భగవంతుడి యొక్క పరిచయం ఇచ్చారు. వదంతి తత్వవిదం ఈ జ్ఞానం అద్వయం బ్రహ్మేది పరమాత్మేది భగవాన్ ఇది సత్యతి. భగవత్తత్వం ఒకే తత్వము. తత్వవేత్తలు ఆ తత్వాన్ని 3 రకాలుగా చెబుతూ ఉంటారు. భగవత్ పరిచయం 3 రకములుగా ఉంటుంది. అందులో జ్ఞానులు ఆ భగవంతుడిని బ్రహ్మము అని చెబుతూ ఉంటారు. అది ఆయన ప్రాథమిక రూపము. రైలు వస్తున్నప్పుడు ముందు మనకి ఏం కనపడుతుంది? దాని లైట్ కనపడుతూ ఉంటుంది. అది రైలా? కాదు. కాదంటే రైలే. అలాగే ప్రథమ పరిచయం అన్నమాట. వచ్చేటువంటి రైలు మనకి దాని యొక్క లైటు ఆ దీపము ద్వారా మనకి దాన్ని పరిచయం ఇస్తుంది అన్నమాట. ఆ విధంగా భగవంతుడి యొక్క ఉనికికి పరిచయము బ్రహ్మము. ఆ బ్రహ్మము నిత్య సుఖ స్వరూపము. అది ఎప్పుడు నిత్యం సుఖం కలిగిస్తూ ఉంటుంది. శోకాతీతము, శోకములకు దుఃఖములకు అతీతమైనగా ఉంటుంది. ఎల్లప్పుడూ క్షోభరహితము, అల్లకల్లో ఎప్పుడు శాంతముగా ఉంటుంది. అభయము, భయం పోగొడుతుంది. నిర్మలము, ఎటువంటి మలం అందులో ఉండదు. సమము, అందరి యందు సమానముగా తన కరుణ చూపిస్తూ ఉంటుంది. సతసత్తుల కంటే భిన్నములైనది సత్ అసత్తు. 2 కన్నా కూడా అది వేరుగా ఉండేటువంటిది. కర్త, కర్మ, కరణము, అధికరణము మున్నగు బహువిధ ఆకారములతో కూడినది. ఆ బ్రహ్మము కర్త బ్రహ్మమే, కర్మ కరణము అన్ని కూడా భగవత్ శక్తి. యజ్ఞాదుల నిమిత్తమై ప్రయుక్తమైనది యునకు శబ్దము ఆయన యందు లేదు. ఆ బ్రహ్మమును శబ్దమేమి లేదుట. శబ్దం దేనికి కావాలట? మంత్రాలతో మనం యజ్ఞయాగాదులు చేస్తూ ఉంటాం. ఆ విధంగా యజ్ఞ యాగాదులకు సంబంధించినటువంటి నామములు కానీ రూపములు కానీ ఆ బ్రహ్మ పదార్థములకు ఉండవు. దీపానికి రైలు అన్నాం కదా, రైలులో ఒక పరిచయం దీపం. లైట్ దీపం అన్నాం, లైట్ రైలు అన్నాం. నిన్నమేదన్నమాట. మాయ ఆయన ఎదుట నిరచులకు సిగ్గుపడినదై అతడు నుండి దూరముగా వెడలను. ఆ భగవద్ బ్రహ్మతత్వం, భగవద్ ప్రథమపరిచయ బ్రహ్మము ముందు మాయ నిల్చోలేదుట, సిగ్గుపడిపోతూ ఉంటుంది. అందుకని పక్క దాక్కుడు. తప్పు చేసిన వ్యక్తి యజమాని ముందు రాడు. పక్కగా ఆ విధముగా మాయ కూడా భగవంతుడి వెనక వైపు ముందుకు రాదన్నమాట. సభ్రం నియమ్య యపయో యమకర్త హేతిం జగ్యు స్వరాడివ విపాన ఖనిత్రమింద్ర సశ్రేయసామపి విభుర్భగవాన్ యతోస్య భావ స్వభావ విహితస్య సతప్రసిద్ధి దేహే స్వధాతు విగమేయను విశీర్యమాణే వ్యోమేద తత్ర పురుషో నవిశీర్య తేజ. స్వయముగనే పర్జన్య రూపుడైన ఇంద్రుడు బావిని త్రవ్వుటకు సాధనమైన గడ్డ పలుకులను వలె మునులు మనస్సును భగవంతునిపై లగ్నము చేసి భేద నిరాసక వాదమును విడచిపెట్టుదురు. స్వయముగనే పర్జన్య స్వరూపుడు ఇంద్రుడిని పర్జనుడు అంటూ ఉంటారు. ఎందుకంటే ఆయన అధీనములో మేఘములు, వర్షము అన్నీ ఉంటాయి. అటువంటి ఇంద్రుడు నూయితవుతున్నట్ట. నూయితవడానికి గడ్డ, పాల, పొదుగు అవసరం అవుతాయి. ఆయన కావాలా? ఇంద్రుడు స్మరిస్తేనే వర్షం వచ్చి నీళ్ళు వచ్చేవు. అటువంటి సర్వశక్తిమైన ఇంద్రుడు నూయితవరకు తవారి అనుకుని ఈ విధముగా గడ్డ, పాల, పొదుగు ఉపయోగిస్తూ ఉంటాడు. ఆ విధంగా సర్వశక్తిమైన భగవంతుడు
అని చేయగలుగుతాడు. అయినప్పటికీ మాయ ద్వారా పనులు చేస్తూ ఉంటాడు. కేవలం అంతేకాకుండా మునులు మనస్సుని భగవంతునిపై లగ్నము చేసి భేద నిరాసకవాదమును విడచిపెట్టుదురు. మీరు తవ్వేంత వరకే పలుకు ద్వారా ఇవన్నీ అవసరం అవుతాయి, మీరు చేయని అవసరం కాదనమాట. ఆ విధంగా మునులు నిరంతరము భగవతత్వాన్ని తెలుసుకునే ఉన్నారు. అయినప్పటికీ భగవంతుడి పైన మనసును లగ్నము చేసి భేద నిరాసకవాదమును, వేదం చూపించేటువంటి ఇవన్నీ కూడా వదిలిపెడతారు. అంటే ఆ భగవానుడే ఫలదాతదై ఉన్నాడు. ఇంకా ఆయన ఆశ్రయిస్తే ఇంకా మళ్ళీ వేరే కావాలి ఎక్కలేదు కదా. ఎందుకంటే ఫలములు ఇచ్చేవాడు భగవంతుడే, ఫలసుడు భగవంతుడే, ఫలదాత ఆయన. మహదాదుల పరిణామములతో కూడిన జీవుని శుభకర్మలు భగవంతుని నుండియే ప్రవర్తిల్లుచున్నవి. ఇంకా రకరకాల సృష్టి భగవంతుడి ద్వారా జరిగింది. మహత్ సృష్టి ఇవన్నీ కూడా. ఇంకా వాటి నుంచే వాడి జీవుడు కూడా శుభకర్మలు ఉన్నాయి, అశుభ కర్మలు అని కలుగుతున్నాయి. ఈ శుభకర్మ అశుభకర్మలకు వచ్చేటువంటి ఫలితం ఎవరు ఇస్తున్నారట? భగవంతుడే కదా. భగవంతుడి నుండి అవన్నీ కూడా ప్రవర్తిల్లుతున్నవి. శరీరారంభకములకు భూతములకు వియోగము కలుగగా దేహములు జీర్ణములకును. కాని దేహస్థులకు జీవుడు జన్మరహితుడు వలన ఆకాశము వలె వినాశమును పొందడు. ఇవన్నీ కూడా శుభాశుభ కర్మలన్నీ కూడా భగవంతుడి నుంచి అవన్నీ ప్రవర్తిల్లుతున్నాయి. కానీ శరీరమునకు ఆధారమైనటువంటి పంచమహాభూతములు ఎప్పుడైతే వేరైపోతాయో అప్పుడు శరీరం పోతుంది. కానీ శరీరంలో జీవుడు మాత్రం నిత్యము ఉంటాడు. పంచభౌతికముల ద్వారా పంచీకృతమైనటువంటి ఈ శరీరములు శాశ్వతము కాదు. అవన్నీ కూడా కాలక్రమాలని పోతాయి, జీర్ణమైపోతాయి. అయినప్పటికీ దేహమునందు ఉండేటువంటి జీవుడు జన్మరహితుడు కాబట్టి ఎప్పుడు కూడా ఆకాశం వలె వినాశము లేకుండా నిత్యము ఉంటాడు. వివరణ ఏమిటిరా? నారద, ప్రయత్నశీలులకు యోగులు ఆత్మకు సహచర స్వరూపముకు మనస్సును పరమాత్మయందు లగ్నము చేసి అభేదమునకు సాధన భూతముకు జ్ఞానము వలన ఎట్టి ప్రయోజనము లేదని తెలుసుకుని దానిని విడచిపెట్టుదురు. జ్ఞానము ద్వారా నిర్భేద బ్రహ్మానుసంధానం తెలుసుకుంటూ ఉంటాము. కానీ ఎవరైతే ప్రయత్నశీలులకు యోగులు, ఏ ప్రయత్నము? భగవంతుడి యొక్క దర్శనము కోసం. యోగులు ఎప్పుడు కూడా అమలు నీడు పరమాత్మ దర్శనం కోసం వాడి చేస్తూ ఉంటారు. యోగ మార్గం ద్వారా పరమాత్మ దర్శనము, జ్ఞాన మార్గము ద్వారా బ్రహ్మానుభూతి. ఎవరైతే యోగులో వాడు భగవతత్వాన్ని తెలుసుకుని ఆత్మకు సహచర స్వరూపమయ్యే మనస్సు అన్నమాట. ఇక్కడ లేదు, ఇప్పుడు ఇది చెప్పడంలే, మహామాయ గురించే. పరమాత్మ యందు లగ్నము చేసి మనస్సు నిరంతరము ఆత్మతో ఉండేటువంటిది. కానీ ఎప్పుడైతే ఆత్మ బద్ధీభూతం అయిపోయిందో అప్పుడు మనసు గారు ఆత్మను వదిలిపెట్టేసి మాయ ప్రకారము రాజ్యం దానంతతో రాజుగా ప్రకటిస్తుంది. హంసమహారాజు ఏదైతే ఉగ్రసేనుడు జైల్లో పెట్టేసి తానే మహారాజుగా ప్రకటన వెళ్తున్నాడో ఆ విధంగానే ఎప్పుడైతే జీవుడు ఈ దేహమునందు వజ్రయ్యాడో వెంటనే ఆ మనస్సు అది రాజైపు కూర్చుంది, అది పాలిస్తోంది. మన ఇష్ట ప్రకారం తిన్నం పోవడం తోలుకోవడం రకాలు చేస్తోంది. కానీ యోగులు మాత్రం తెలుసుకొని క్రమక్రమముగా ఆ మనస్సుని పరమాత్మ యందు లయము చేసి పరమాత్మ భగవద్ ధ్యానము ద్వారా వాళ్ళు భగవంతుడి యొక్క ఆ దర్శన ఆనందాన్ని పొందుతూ ఉంటారు. అభేదమునకు సాధనభూతముకు జ్ఞానం వల్ల ఎట్టి ప్రయోజనము లేదు. జ్ఞాన మార్గం ద్వారా మనం భగవంతుని తెలుసుకొని దాన్ని వదిలిపెడతారు. దరిద్రులకు వ్యక్తి బాధిని త్రవ్వుచుండగా ధనము లభించలేని
పనిచేయుటకై ఉపయోగించిన గడ్డ పరుగులను వదిలివేయను. ఒక ఆయన దరిద్రుడు పాపం నీళ్ళు తగ్గుతున్నట్ట, నీళ్ళ కోసం నీళ్ళు తగ్గుతుంటే లంకి బిందు దొరికాయి. తెలుసా లంకి బిందు ఎలా ఉంటాయో? విన్నా ఇప్పుడు చూడలేదు. దొరికేటప్పటికీ పడుతున్నాం పౌతాడా వదిలిపెట్టేసి వెళ్ళిపోతాడు. ఆ విధముగానే ఈ ప్రాపంచమైనటువంటి భేదములు అవన్నీ కూడా అభేదములు అక్కడ ఉన్నవి. ఇంకా భగవత్ సాక్షాత్కారం అయితే భగవద్ దర్శనం భగవత్ సేవ తప్ప ఈ పక్క మనసు రాదన్నమాట. ఆ దరిద్రుడికి ఇంకా గట్టా పలుగు ఇంకా అవసరం ఉండదు. అవన్నీ క్షుగా కనపడతాయి. అలా గెలుగు వెళ్ళిపోతాడు ధనాన్ని పట్టుకుని. ఆ విధముగా మనము లభించలేని పనిచేయుటకై ఉపయోగించిన గడ్డా పలుగులను వదిలివేయను. అట్లే పైన చెప్పబడిన బ్రహ్మ పరమాత్మ సాధకులకు సన్యాసులు కూడా సాధనమున దేనిని కూడా ఆచరింపరు. ఇంకా అవసరం ఉన్నది ఇంకా. కానీ భగవద్భక్తులు సాధనమును పొందినచో సాధ్యమునందు ఇంకనూ రెట్టింపు ఆదరమును చూపింతురు. ఎలయన భక్తులకు సాధ్య సాధనములు రెండునూ ఒకటి. జ్ఞానుడి యొక్క యోగుల యొక్క క్రియ చెప్పారు. కానీ భక్తులకు మాత్రము వాళ్ళకి సాధన ఒకటే, సాధ్యమందు కూడా ఒకటి. ఎందుకంటే భగవంతుడి యొక్క సేవ చేయడమే సాధన. ఈ సంసారం నుంచి బయటపడ్డానికి సంసారం అయిపోయిన తర్వాత కూడా చేసేది అది. కాకపోతే ఇంకా సాధన ఎక్కువ ఉంటుంది, ఇంకా ప్రేమ ఎక్కువగా ఉంటుంది. ఇప్పుడైతే మనకి ఇల్లు ఆకలి ఎందుకు కొంచెం ప్రేమ, పుత్రులు కొంచెం ప్రేమ, వస్తువులు ఎందుకు కొంత మనకు అవగాహన ఉంటుంది, భగవంతుడు ఎందుకు కొంచెం ఉంటుంది. వీటితో పాటు అది కూడా అన్నమాట. కానీ ఎప్పుడైతే క్రమక్రమంగా మనకి ఈ సాధన చేయగా సిద్ధి కలిగి సమస్తము భగవంతుడి యొక్క పరంగా ఎప్పుడైతే అయిపోతాయో అప్పుడు ఇంకా మనకి వీటి మీద ధ్యాస ఉండదు. భగవంతుడి యొక్క సేవ అయ్యేదే పరిపూర్ణంగా ఉంటుంది. అది సాధనము, సాధ్యం అన్నమాట. పరమాత్మోపాసకులు, బ్రహ్మోపాసకులు లేదా ఇతర ఉపాసకులు ఎవరైనా భగవానుని ఆశ్రయింపనదే ఫలసిద్ధిని పొందదారరు. ఎవరైనా సరే, జ్ఞానులైనా కర్ములైనా యోగులైనా భగవంతుని ఆశ్రయించకుండా దేనిని కూడా పొందలేరు. భగవంతుని ఆశ్రయించాలి. బ్రహ్మ సాహిత్యం కావాలనుకున్నా, యోగ సిద్ధులు కావాలనుకున్నా, మోక్షం కావాలనుకున్న ఆధారం ఎవరు? భగవంతుడు. ఆ భగవత్ సంబంధం లేకపోయినట్లయితే, భగవంతుని కనుక ఆశ్రయించకపోయినట్లయితే ఫలము యొక్క సిద్ధి కలగదు. భగవానుడే పంచవిధ ముక్తులకు ఇతరములైన పురుషార్థములకు ఒకే ఒక అధిపతి అయి ఉన్నాడు. అందుకనే అకామో సర్వకామో వా మోక్షకామో వృధారది తీవ్రేణ భక్తి యోగేన యజేత పురుష పరం. కోరికలు ఉన్నా కోరికలు లేకపోయినా ఏం కావాలని ముందు ఆ భగవంతుని మనం ఆశ్రయించాలి. అప్పుడే అది పొందగలుగుతాము. ఇది భగవానుడే పంచవిధ ముక్తులకు. ముక్తి ఎన్ని రకములు ఉంది? 5 రకాలు. ఏమిటి? ఎవరు చెబుతారు? ముక్తి 5 రకాలు. ఏమిటి? ఆరోగ్య, సారూప్య, సామీప్య, సాయిష్టి, సాయుధ్యం. 5 రకముల ముక్తి. ఈ ముక్తి అనేది కూడా భగవంతుడే ఇతరములు ఒకే ఒక అధిపతి అయిన. అందువలన కర్మ జ్ఞాన యోగులు కూడా తమ తమ బలసిద్ధిగై భగవద్భక్తిని కలిగి ఉండవని అనున్నది భావార్థం. కాబట్టి ఎవరికైనా సరే భగవద్భక్తి తీవ్రేణ భక్తి యోగేన యజేత పురుష పరం. భగవద్భక్తి లేకపోయినట్లయితే ఏది కూడా పరిపూర్ణ ఫలితాన్ని ఇవ్వదు. కలిగి ఉండాలి. భగవాన్ని వలనే శుద్ధ భక్తులకు దాస్య సఖ్యాది భావ స్వభావ విహితములైనను ఉత్తమ సాధనముల సిద్ధి చక్కగా కలుగును. పరమాత్మ లేదా బ్రహ్మం వలన అట్టి ఉత్కృష్ట సిద్ధి కలగదు. ఇందుకూడా భగవద్భక్తి ఉన్నట్లయితే శుద్ధ భక్తి క్రమక్రమంగా కలిగి దాని ద్వారా దాస్య సఖ్య వాత్సల్య మధురాది భావములతో కూడినటువంటి ఉత్తమ సాధనములు సిద్ధి దక్కగలుగుతూ ఉంటుంది కదా. భగవత్ సంబంధం కలిగి ఉండాలి. సంబంధం లేకపోయినట్లయితే త్వరగా సిద్ధి కలగదు. సుప్రగం పెట్టుకుంటేనే పనులు అవుతాయి.
పక్కంటి వాళ్ళని అప్ప బాగున్నావు అంటే వాళ్ళు చేసి పెడతారు పనులు. అంతేనా? పిన్ని గారు అంటే వెంటనే వస్తారు, సహాయం చేస్తారు. అన్నయ్య అంటే సహాయం చేస్తారు. సంబంధం కలుపుకోవాలి పక్కే పోతుంటే వాళ్ళతో. భగవంతుడితో కూడా మనం సంబంధం కన్నా పెట్టుకున్నట్లయితే మనకి భక్తి సుఖం అవుతుంది అని చెబుతున్నారన్నమాట. ఇంకా భక్తి యోగములను లేదా జ్ఞానాది సాధనములను అనుష్ఠించుచున్నప్పుడు ప్రయోజన సిద్ధికి పూర్వమే దేహము నశించును. దాని వలన భక్తి జ్ఞానాది సాధన వాసనానుయాయి ఎగు స్థానములందు మరలా ఆయా సాధనములకు తగిన దేహమును పొందును. సాధనచే పరజన్మ సిద్ధి కలుగును. అంతేకాకుండా భక్తి యోగములను లేదా జ్ఞానాది సాధన అనుష్ఠించుతున్నప్పుడు మనం భక్తి యోగం అనుష్ఠిస్తున్నాము, ఇంకా లేదా జ్ఞానం అనుష్ఠిస్తున్నాము. అనుష్ఠానం చేస్తూ మన సిద్ధి కలగకుండానే మన శరీరం పతనం అయిపోయింది, చచ్చిపోయాము. అప్పుడు ఏమవుతుందా? ఇక్కడ ఎంతవరకు సాధన చేస్తున్నామో దాన్ని అనుసరించి మళ్ళీ వచ్చే తరంలో అక్కడే ప్రారంభమవుతుంది అన్నమాట. దాని వలన భక్తి జ్ఞానాది సాధన వాసనానుజాయి, వాళ్ళ యొక్క వాసన, వాళ్ళ యొక్క ఆ చేసినటువంటి ఫలితం ఏ విధంగా ఉందో, ఎంతవరకు చేశారో వాళ్ళ యొక్క ఆ అనురాగాన్ని బట్టి సాధన మీద ఉండేటువంటి నిష్ఠను అనుసరించి శ్రద్ధను అనుసరించి మళ్ళీ వాళ్ళకి మరుజన్మలో కూడా సాధన చేయడానికి అనుకూలమైన శరీరం పొందుతూ ఉంటారు వాళ్ళు. దానివల్ల భక్తి జ్ఞానాది సాధనానుజాయి అవు స్థానమునందు మరలా ఆయా సాధనములకు తగిన దేహము తగిన స్థానము రెండు కూడా ఉంటాయన్నమాట. శుచినాం శ్రీమదాంగి యోగి భ్రష్టోపజాయతే. సాధనచే పరజన్మ సిద్ధి కలుగును. మళ్ళీ ఆ మరుసటి జన్మలో వాళ్ళ జన్మతోటి పుట్టినప్పుడు జ్ఞానం చేయగలుగుతారు అన్నమాట. దానివల్ల సిద్ధి కలుగుతుంది అని చెప్పి భగవద్భక్తి యొక్క మహత్యాన్ని చెబుతున్నారు. సోయం తే వహితాస్తాత భగవాన్ విశ్వభావన సమాసేన హరిర్నాన్యదన్యస్మాత్ సదసచ్చయత్. కుమార, ఎవరు కుమార అంటే నారదుడు. విశ్వప్రకాశకుడకు ఆ భగవాను స్వరూపం సంక్షేమంగా చెప్పి విని విశ్వాన్ని ప్రకాశించినటువంటి ఆ భగవంతుడి యొక్క తత్వాన్ని స్వరూపాన్ని సంక్షేపముగా చెప్పాను. సమష్టి వ్యష్ట్యాత్మకముకు జగద్రూప కార్యము జీవమాయా రూపముకు కారణము రెండును భగవంతుని కంటే భిన్నములు కావు. అనగా హరియే ఏకైకమగు ఆత్మయ వస్తువై ఉన్నాడు. కాబట్టి అన్నిటికీ మూల భగవంతుడే. కార్యములు కారణం కూడా ఆయనే మూల కారణం. అందుకని ఆ భగవంతుడే ఆత్మయ వస్తువు అన్నారు. అంటే భగవంతుడితోటి సమానము కాని భగవంతుడి కన్నా అధికమైన వస్తువు ఏది కూడా లేదు. అందుకనే అద్వయుడు, అద్వైతం కాదు, అద్వయ జ్ఞానం అంటే అద్వయుడు. జీవజగత్తులు శక్తివంతుడు అగు శ్రీహరి, చిచ్చక్తివంతుడు అగు ఆ శ్రీహరి శక్తులే. జీవజగత్తులు కాని మాయ కాని చిన్మయ శక్తిమంతుడు భగవంతుడి యొక్క శక్తులే అవన్నీ కూడా. శక్తిమంతుల యందు అచింత్య భేద సంబంధము వలన వారి కంటే భిన్నముగు సత్తా లేదు. శక్తిమయోర భేద అనే సూత్రం ఉంది. శక్తిమంతుడు కన్నా వేరుగా ఉండదు. కానీ శక్తిమంతుడి యొక్క ఇష్టానుసారం శక్తి వస్తూ ఉంటుంది. దాని మృదం వాయించకపోతే వస్తుందా? శక్తి కాదు, అది నా ఇష్ట ప్రకారం శక్తి ద్వారా కార్యమై వస్తుంది. ఆ విధంగా భగవంతుడి అందే సర్వం ఉన్నది కూడా ఆయన ఇష్ట ప్రకారము అన్ని వస్తూ ఉంటాయి. శక్తి వేరు, భగవంతుడు వేరు, రెండు వేరే. వేరంటే కాదు ఒకటి. భగవంతుడిగా ఇష్టం అనుసరించి శక్తి పని చేస్తూ ఉంటుంది. కాబట్టి నశించే భేద స్వరూపం నుంచి చెప్తూ ఉంటారు అన్నమాట. ఇదం భాగవతం నామయన్మే భగవదోదితం సంగ్రహోయం విభూతీనాం త్వమేతద్విపులీకురు. భగవానుడు నాకు ఉపదేశించినది ఈ భాగవతముని.
నేను చెప్పాను నీకు, అదే నాకు బ్రహ్మగారికి భగవంతుడు ఉపదేశించాడు. దీనిలో భగవద్ విభూతులు సంక్షిప్తముగా వర్ణితములైనవి, నీవు వీనిని విస్తరింపజేయము. ఇందులో భగవద్ విభూతి వైభవం సంచలనం ఏర్పడింది. నువ్వు చక్కగా దీని లోకంలో విస్తరించి గానము చేయించమని నారద మహర్షి భగవంతుడు బ్రహ్మగారు ఆదేశించారు. నారద, ఇది నా కల్పనా బలము చే చెప్పినది కాదు, ఏదో కల్పించబడిన విషయం కాదు. ఇది భగవద్ రూపానికని భగవద్ మాయకని నేను బ్రహ్మగారు ఆయన ఊహించబడిన విషయం కాదు. ఇది సాక్షాత్తుగా భగవానుడే నాకు చెప్పినాడు. భగవంతుడు చెబితే అది పరమసత్యము. ఇంక రెండో ఆలోచనలు గ్రహించాలన్నమాట. ఇదే భాగవతము. ఇది విభూతులంటే హంస కళావతారముల సంగ్రహ స్వరూపము, అనగా సాక్షాత్తుగా భగవానుడే ఈ శాస్త్ర స్వరూపంలో విరాజిల్లుచున్నాడు. భగవంతుడే శాస్త్రముగా అవతరించి ఉన్నాడు. కాబట్టి భాగవతమునకు భగవంతులకు భేదము లేదు. అందువలన నీవు కూడా అంతటా దీనిని విస్తరింపజేసి ఈ భాగవతమును సేవింపుము. కాబట్టి నువ్వు కూడా నేను చెప్పిన ఈ కీర్తన, ఈ కథ లేదా భగవంతుడికి యశస్సు, దీన్ని జగత్తంతా కూడా నువ్వు దీన్ని చక్కగా విస్తరింపజేయి, అంటే కీర్తన చెయ్యి. భాగవతాన్ని నువ్వు ఆశ్రయించు, భాగవతం సేవించు అని చెప్పి బ్రహ్మగారు నారదుడికి ఉపదేశించారు. యథాహరౌ భగవతి నృణాం భక్తిర్భవిష్యతి సర్వాత్మన్యఖిలాధార ఇది సంకల్ప వర్ణయ మాయాం వర్ణయతోష్య ఈశ్వరస్యానుమోదతః శృణ్వతః శ్రద్ధయా నిత్యం మాయాయాత్మానముహ్యతి. సర్వాశ్రయుడు సర్వస్వరూపుడు అగు శ్రీహరి భగవాను యందు జనులకు భక్తి కలుగుగాక అని నిశ్చయించి దీనిని వర్ణింపుము. భగవంతుడు సర్వాశ్రయుడు, సర్వస్వరూపుడు. అటువంటి ఆ భగవంతుడి మీద, భగవంతుడి యందు అందరికీ కూడా భక్తి కలుగుగాక అని నువ్వు సంకల్పించి ఈ భగవతాన్ని వర్ణింపుము అని బ్రహ్మగారు అంటున్నారు. ఈ సృష్ట్యాది లీల మాయా సంబంధమైనను భగవత్ సంబంధమైనదని చెప్పబడుటచే నిర్గుణమైనది. భగవంతుడి యొక్క జగత్ సృష్టి అంతా కూడా త్రిగుణమైనదిగా, అంటే వాటిని ఆశ్రయించే ఉంది. చెప్పేది మాయా కలిపి మాయ సంబంధించిన విషయాలే కదా, అయినా కూడా ఇది భగవత్ సంబంధించింది కాబట్టి ఇది నిర్గుణమైనటువంటిది. ప్రాపంచక విషయాలు అని భగవత్ సంబంధ విషయాలు అనుకున్నట్లయితే మనం మోసపోతాం. ఇది సృష్టికర్త భగవంతుడు కాబట్టి ఆ బ్రహ్మ ఏ విధంగా సృష్టి తెలుసుకున్నట్లయితే దానివల్ల మనకి క్షమమే తప్ప బంధన ఉండదు. కాబట్టి అందువలన ఈ భగవానుని మాయను శ్రద్ధతో భక్తితో నిత్యము కీర్తించువాడు, శ్రవణము చేయువాడు, అభినందించువాడు నగు మానవుని ఆత్మ ఆ మాయచే ఎప్పుడునూ మోహితము కాజారదు. ఈ మాయా విభాన్ని ఎవరైతే శ్రవణం చేస్తారో, ఎవరైతే కీర్తిస్తారో, ఎవరైతే ఇది భగవంతుడి యొక్క మహత్యం ఎంత గొప్పగా ఉందని అభినందిస్తూ ఉంటారో వాళ్ళ హృదయం ఎప్పుడూ కూడా మాయ ద్వారా ఆక్రమించబడదు అని చెప్పి దీనికి ఫలశ్రుతిగా చెప్పారు. ఇది శ్రీమద్భాగవతే మహాపురాణే బ్రహ్మసూత్ర భాష్యే పారమహంస్యాం సంహితాయాం వైయాసిక్యాం ద్వితీయ స్కంధే బ్రహ్మ నారద సంవాదో నామ సప్తమోధ్యాయః. ఆంచాకల్పతరుభ్యశ్చ కృపా సింధుభ్య ఏవ చ పతితానాం పావనేభ్యో వైష్ణవేభ్యో నమో నమః. మోహన రూపం లేదా
ఇంతమంది కట్టేస్తున్నారు. అప్పుడు ఒకటి కదా ఇంతమంది కట్టేసి అందులో ప్రతి జీవి అంతర్జాలు ప్రతి జీవి అంతర్జాలు ఎవరికి ఏమి కావాలో దాని అందించాలి. మన సందేహం ఉంటుంటే
పట్టించుకోలేదు తీసుకోదు మాకు చెప్తుంది వాళ్ళు పట్టించుకోవాలి పోషించుకోవాలి అంతంతో పాటు భక్తి సిద్ధాంతం అనుకుంటే వాళ్ళకి కార్యక్రమం అది ఎక్కడో మంచి చూస్తారు గురువు ఎక్కడో మంచి చూస్తారు మంచి ఎక్కడ చాలా కష్టపడే నేను పూర్వాలో 3 నెలలు అటెండ్ చేయలేదు ఇది సరళంగా విశ్వాసం మనకే విశుద్ధ రాదు ప్రజలు బొమ్మలు ఎక్కడ లేదు అక్కడ బొమ్మలు మనకి ఎక్కడైతే లేదు దేశంలో ఉంటాడు ఈ తల్లిలో ఉంటాడు భగవంతుడు ఈ తల్లి పిల్లలు ఆయన అబ్బాయి తీసుకెళ్ళి అప్పుడు చెప్పుకుంటారు అప్పుడు ఏమిటో అడిగి తమ్ముడు ఆయన తీసుకున్నాడు మనం మంచిగా ఆయన వచ్చి ఆయన మొత్తం పట్టుకుంటారు తల్లిదండ్రి మా అమ్మాయి దాన్ని గుడిపించు ఏం చేస్తూ చేసేటువంటి చిన్న రాదు విద్యుతో పెట్టారు విద్యుతో పెట్టారు ఆనంద అదే కూర్చోవడం దాని ఉద్యోగం తీసుకోవాలి రక్షించేవాడు పోషించేవాడు ఆయన Yeah.